తర్వాత ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత ఆలోచన ఉండాలి. అంటే ఎత్తివారి బిడ్డల కింద ఉండకూడదు. ఇప్పుడు చంటి పిల్లలు చూడండి, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ సంఖ మీద కడతా ఉంటారు, సొంత ఆలోచనలు ఉండవు. ఎవరైనా చెప్తే మనం వినొచ్చు, కానీ సొంతంగా ఆలోచించుకోవాలి. ఆ సొంతంగా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి మనం. గౌతమ బుద్ధుడు అన్నాడు, మనుషుల్లో చాలా మంది గొర్రెలని. అందరూ గొర్రెలే, మనుషులు చాలా మంది గొర్రెలు వెళ్తూ ఉంటాయి. ఏంటంటే ఆ ముందు గొర్రె ఏం చేసిందంటే, ఎదర పెద్ద గొయ్యి ఉంది, ఆ ముందెళ్ళి గొర్రె ఏం చేసిందంటే దానికి ప్రమాదవశాత్తు వెళ్ళి ఆ గోతిలో పడిపోయింది ఆ గొర్రె. మిగతా వెనకాల వెళ్ళి గొర్రెలు ఏమనుకున్నాయటంటే, అందులో ఏదో తినేది ఉంది, ఏది ఆ గోతిలో ఏదో తినేది ఉందో, లేకపోతే ముందెళ్ళి గొర్రె ఎందుకు వెళుతుంది, అదేమో ప్రమాదవశాత్తు పడిపోయింది. అది ఎందులో ఆ గోతిలో ఏదో తినేది ఉందో, మనం కూడా వెళ్ళి తినేద్దామని మొత్తం వెళ్ళి గొర్రెలన్నీ ఆ గోతిలో పడిపోయినాడు. మనుషులు కూడా అంతే అన్నాడు. మనుషులు కూడా గొర్రెలు లాంటి వాళ్ళే, మంద కింద వెళ్ళిపోతూ ఉంటారు, సొంతంగా ఆలోచించుకొని ఎవరు ఒక పని ఏదైనా ఒకరు చేస్తే ఇంకా అందరూ అదే అనుకరణ చేస్తూ ఉంటారు.